డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అంటే ఏంటో ఆయన తీసిన సినిమాలు చెబుతాయి. తీసింది 3 సినిమాలే అయినా ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అందులో ఒకటి రీమేక్. అంటే వాస్తవానికి ఆయన తీసింది రెండే. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన సందీప్ బాలీవుడ్ లో దాన్ని కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో తీసిన యానిమల్ తో సందీప్ సంచలనం క్రియేట్ చేశారు. అలాగే అన్ని వివాదాలని ఎదుర్కొన్నారు కూడా. ఇప్పుడు దాని సీక్వెల్ యానిమల్ పార్క్ ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. దానికి ముందు డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ ను తెరకెక్కించనున్నారు. తన సినిమాల్ని ప్రశ్నించే వారికి ఆయన సమాధానాలు కూడా చాలా సూటిగా ఉంటాయి. తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న సందీప్ పలు సినీ విశేషాలను పంచుకున్నారు. యానిమల్ సినిమాపై వచ్చిన విమర్శలకు మీరేమంటారు అని అడగ్గా సందీప్ స్పందిస్తూ గతంలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఓ సీరియస్ ఇంటర్వ్యూలో యానిమల్ లాంటి సినిమా తీయకూడదన్నారని చెప్పారు. ఆ సినిమా సమాజాన్ని 10 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిందని కామెంట్ చేశారని, అలాగే ఆయన అలా అనడం నన్ను బాధించిందని అన్నారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే తానేదో నేరం చేసినట్లు అనిపించిందన్నారు. ఆయన అనవసరంగా నా సినిమా గురించి తీవ్ర విమర్శలు చేశారనిపించింది. చాలా కోపం వచ్చిందన్నారు. అప్పుడు తాను ఒక్కటే అనుకున్నానని, ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకొని ఓ 2 ఏళ్లు 3 ఏళ్లు కష్టపడితే ఐఏఎస్ కావచ్చని, వాటి కోసం పుస్తకాలు కూడా ఉంటాయని, కానీ ఓ ఫిల్మ్ మేకర్ రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు టీచర్లు ఉండరు, సొంతంగా నేర్చుకోవాలి అని చెప్పుకొచ్చారు.